హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీకు నెక్కి ఒక డిజైన్ స్టిచ్ చేసి చూపిస్తానండి. అదేనండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. క్వాలిటీ బటన్స్ అండి, బబుల్ బటన్స్, బెలూన్ బటన్స్ అని ఇలా డిఫరెంట్ నేమ్స్తో చెప్పొచ్చు. అది ఈరోజు మీకు ఈజీగా మనం తయారు చేసుకొని అండ్ నెక్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకునేటట్లు నేను మీకు చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా సింపుల్ అండి, ఏం లేదు. మనకు కావాల్సిన విధంగా స్టిచ్ చేసుకోవడానికి కొన్ని పీసెస్ కట్ చేసుకోవాలండి. దాంట్లో మన థర్మోకల్స్ బాల్స్ ఉంటాయి కదా, షాప్స్లో మనం తెచ్చుకోవచ్చు. ప్యాకెట్ ఆల్రెడీ మీకు చూపించాను అండ్ పీసెస్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపించాను, వీడియోలో చూస్తున్నారు కదా. సో అలా బెలూన్ బాల్ని తీసేసుకొని అలా క్లాత్లో పెట్టుకొని పైనుంచి థ్రెడ్తో మనం ఫ్లవర్స్ మాల కట్టుకుంటాం కదా, సో అలా అండి ఫుల్గా రోల్ చేసి పైనుంచి ముడులు వేసుకుంటా పోవాలి. కొంచెం స్ట్రాంగ్గా థ్రెడ్తో ఒక 2-3 లైన్స్ తీసుకోవాలి థ్రెడ్, అప్పుడు స్ట్రాంగ్గా వస్తుంది ముడి. అలా ఒక 3-4 ముడులు వేసుకున్నాం అనుకుంటే గట్టిగా ఉంటాయి అన్నమాట. స్టిచ్చింగ్ టైంలో కానీ అండ్ మన బ్లౌజ్ వాష్ చేసుకునే టైంలో కానీ అవి విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటున్నాయి. స్టిచ్చింగ్లోనే కాదండి, అండ్ మనం బట్టను యాడ్ చేసి క్లాత్లో పెట్టి రోల్ చేసి థ్రెడ్తో స్ట్రాంగ్గా స్ట్రిక్కీగా టైట్గా బిగించుకునేటట్లు ముడి వేసుకోవాలి. ఓకే, అలా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అది సైజు కొంచెం దగ్గరగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం లేసు పెద్దగా వేసుకున్నామంటే కొంచెం దూరంగా కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న లేసు, స్లిమ్గా ఉండే లేసును వేసుకుంటున్నాను దానిపైనుంచి. ఈ బటన్స్ కుట్టుకునే దగ్గర మనం ఎప్పుడైనా సరే లేస్ వేసుకునే స్టిచ్ చేసుకోవాలి, లేదంటే ఆ పైన వచ్చేసి ఆ పొగలుగా ఆ లేయర్స్ వచ్చేస్తాయండి. నేను ఆల్రెడీ నెక్ ఫినిష్ చేశానండి. బోట్ నెక్ మీద వచ్చేసి కాలర్ ఇచ్చాను, సో దాని మీద వచ్చేసి నేను ఈ పొలిటీ బటన్స్ యాడ్ చేసుకున్నాను. మీరు వీడియో చూస్తున్నారు కదా, చక్కగా తయారు చేసేసుకున్నాను, చక్కగా స్టిచ్ చేసుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ నుంచి అండి, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకున్నాను. పైనుంచి లేస్ వచ్చేసి యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు కట్ డిజైన్ ఫ్యాషన్ కదండి, లేస్ కూడా కట్ డిజైన్లోనే లేస్ తీసుకున్నాను. దాన్ని స్టిచ్ చేసుకుంటున్నా. 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలండి లేస్ని కూడాను. స్లిమ్గా ఉంది కదండి, ఒకసారి స్టిచ్ చేస్తే సరిపోదు. ఇది బటన్స్కి షార్ట్ బటన్స్ కదా, ఇవి క్వాలిటీ బటన్స్ అనేవి షార్ట్గా స్టిచ్ చేస్తాము. సో అవి ఊడిపోకుండా ఉండాలి అనుకుంటే కొంచెం టైట్గా 2-3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలండి పైనుంచి లేస్. నేనైతే 3 టైమ్స్ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చిక్కా రెడీ అయిపోయింది, చూసారా? నెక్ ఎంత అందంగా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాగే ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ డ్రెస్కి కానీ చుడిదార్స్కి కానీ లాంగ్ ఫ్రాక్ ఏదైనా సరే ఫ్రంట్ నెక్ ఆర్ బ్యాక్ నెక్ రెడీ చేసుకోవచ్చు అండి. ఎంత సింపుల్గా అంత ఈజీగా తయారు చేసాం. బ్యూటిఫుల్ నెక్ డిజైన్, నైస్. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. యాక్చువల్లీ ఈ బ్లౌజ్కి సారీ మీద వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఉందండి, అందుకే నేను డార్క్ గ్రీన్ కలర్ వచ్చేసి పైన కలర్గా ఇచ్చాను. అండ్ పొలిటిక్ బటన్స్ కూడా నేను డార్క్ గ్రీన్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేసి స్టార్ట్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది కదా నెక్. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.